బ్యాక్ టు అప్డేట్స్. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలపై మైండ్ బ్లోయింగ్ విషయం బయటపడింది. నిన్న రాత్రి నుంచి సంచలనం రేపిన ఈ వార్తపై టీటీడీ అధికారులు స్పందించారు. అసలు తాము అలాంటి నిర్ణయం తీసుకోలేదని తేల్చి చెప్పారు. మరి ఈ వార్త ఎలా బయటకొచ్చింది? ఎవరు దీనిపై పుకార్లు రేపారు? తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలపై దర్శనం కేటాయింపు నిర్ణయం తీసుకున్నట్లు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవమని టీటీడీ ఈవో శ్యామలారావు స్పష్టం చేశారు. తిరుమలలోని అన్నమయ్య భవన్లో నిర్వహించిన డైల్ యువర్ ఈవో కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ మేరకు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను స్వీకరిస్తున్నట్లు వస్తున్న వార్తలు నిజం కాదన్నారు. వారానికి 2 రోజులు తెలంగాణ ప్రజాప్రతినిధుల లేఖలు స్వీకరిస్తారని, కేవలం సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం మాత్రమే అని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. శ్రీ గోవింద పాప విమోచన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను అనుమతించకపోవడంపై తీవ్ర స్థాయిలో విమర్శలొచ్చాయి. ఇటీవల కాలంలో స్వయంగా తిరుమల తిరుపతి దేవస్థానం సన్నిధిలోనే తెలంగాణకు చెందిన ప్రజా ప్రతినిధులు చిన్న చూపు చూస్తున్నారని, తమకు కూడా విలువ ఇవ్వాలని పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు విమర్శించారు. వరుసగా ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడంతో టీటీడీలో చర్చ మొదలైంది. ఈ మేరకు టీటీడీ తెలంగాణ నేతల సిఫార్సు లేఖలు అనుమతించాలనే విషయంపై చర్చలు కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో త్వరలోనే తెలంగాణకు నేతల సిఫార్సు లేఖలు అనుమతించనున్నట్లు తెలుస్తోంది. వరాహమూర్తి గోవింద గోపిజనలోల గోవింద గోవర్ధనోద్ధార గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద దశరథ నందన గోవింద దశముఖమర్దన గోవింద. వైకుంఠ ద్వార దర్శనం కొరకు భక్తులు క్యూలైన్లలో ఎక్కువ సమయం వేచి ఉండాల్సిన అవసరం లేకుండా భక్తులకు టైం స్లాట్ టోకెన్లు జారీ చేసే విధంగా చర్యలు చేపట్టారు. ఈ మేరకు 1,40,000 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను ₹300 డిసెంబర్ 24న ఆన్లైన్లో టీటీడీ విడుదల చేశారు. శ్రీవారి దర్శన టికెట్లు జనవరి 10న 1,500, మిగిలిన 9 రోజులకు 2,000 టికెట్లు విడుదల చేయనున్నారు. ఈ టికెట్లను పొందిన భక్తులకు మహా లఘు దర్శనం మాత్రమే ఉంటుంది. సామాన్య భక్తుల సౌకర్యార్థం జనవరి 8 నుండి 11వ తేదీ వరకు దాతలకు గదులు కేటాయింపు ఉండదు. ఇక మిగతా రోజుల్లో దాతలు యథావిధిగా గదులు బుక్ చేసుకోవచ్చని టీడీపీ స్పష్టం చేస్తోంది. బలరామానుజ గోవింద బౌద్ధ కల్కిధర గోవింద వేణుగాన ప్రియ గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద సీతానాయక గోవింద శ్రిత పరిపాలక గోవింద దరిద్ర జన పోష గోవింద ధర్మ సంస్థాపక గోవింద గోవింద
తిరుపతిలోని 8 కేంద్రాలలో 87 కౌంటర్లు, తిరుమలలో 4 కౌంటర్లు కలుపుకుని మొత్తం 91 కౌంటర్ల ద్వారా టోకెన్లు మంజూరు చేస్తున్నారు. జనవరి 10, 11, 12 తేదీలకు సంబంధించి మొదటి 3 రోజులకు జనవరి 9వ తేదీన ఉదయం 5 గంటల నుంచి 1,20,000 టోకెన్లు జారీ చేయనున్నారు. మిగిలిన 7 రోజుల టికెట్లను ఒక్క రోజు ముందు భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం, విష్ణు నివాసంలలో టోకెన్లు జారీ చేస్తారు. సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు తమకు కేటాయించిన సమయానికి తిరుమలకు వచ్చి స్వామివారిని దర్శించుకోవాలని టీటీడీ సూచిస్తోంది. ఈ నేపథ్యంలో గోవిందమాల భక్తులు కూడా దర్శన టోకెట్లు పొంది దర్శనానికి రావాల్సి ఉంటుంది. కామిత ఫలద గోవింద, పాప వినాశక గోవింద, పాహి మురారే గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, శ్రీ ముద్రాంకిత గోవింద, శ్రీవత్సాంకిత గోవింద, ధరణీ నాయక గోవింద, దినకర తేజ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, గోవింద హరి గోవింద. ఈ మేరకు దర్శన టోకెన్లు గల భక్తులను మాత్రమే తిరుమల శ్రీవారి దర్శనానికి అనుమతించడం జరుగుతుంది. చంటి పిల్లల తల్లిదండ్రులతో పాటు వృద్ధులు, దివ్యాంగులు, ఎన్ఆర్ఐ, రక్షణ సిబ్బంది తదితర ప్రత్యేక దర్శనాలను ఈ 10 రోజుల పాటు టీటీడీ రద్దు చేసింది. భక్తులు అధిక రద్దీ దృష్ట్యా ఈ 10 రోజులలో వీఐపీ బ్రేక్ దర్శనాలకు సిఫార్సు లేఖలు స్వీకరించబడవని, ప్రోటోకాల్ పరిధిలోని ప్రముఖులు స్వయంగా వస్తే వారికి మాత్రం శ్రీవారి దర్శనం కల్పించడం జరుగుతుందని టీటీడీ బోర్డు చెబుతుంది. ఈ మేరకు టీటీడీ పరిధిలోని అనేక అంశాలపై స్టేట్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విచారణ చేపట్టింది. పరకామణితో పాటుగా తిరుమలలో చాలా అంశాలపై స్టేట్ విజిలెన్స్ విచారణ జరుగుతోంది. స్టేట్ విజిలెన్స్ నివేదిక వచ్చిన అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామని టీటీడీ స్పష్టం చేసింది. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గోపీనాథ్ అందిస్తారు. గోపీనాథ్, చెప్పండి. సంజన, మొత్తం మీద గత 2 రోజుల నుంచి కూడా తిరుమలలో అంటే ఇప్పటికే పెద్ద ఎత్తున స్వామివారి దర్శనానికి భక్తులు తరలి వస్తున్నారు. వారాంతపు సెలవులు, అదే కాకుండా 2 రోజులు కావడంతో పెద్ద ఎత్తున భక్తులు తిరుమలకు వస్తున్నటువంటి పరిస్థితి. అయితే టీటీడీ ఇప్పటికే కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. మరోవైపు 10వ తారీఖున జనవరి నుంచి కూడా మొత్తం 10 రోజుల పాటు కూడా వైకుంఠ ఏకాదశికి సంబంధించిన ఏర్పాట్లు కూడా పెద్ద ఎత్తున చేయడం జరిగింది. వచ్చేటటువంటి లక్షలాది మంది భక్తులకి దర్శన ఏర్పాట్లతో పాటు వైకుంఠం ద్వారం గుండా వెళ్ళడానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా ఏర్పాట్లు చేస్తున్నట్టు కూడా టీటీడీ ఈవో శ్యామలారావు మీడియా ముఖంగా ప్రకటించడం జరిగింది. అదే సందర్భంలోనే కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు కూడా ఆయన చేయడం జరిగింది. ఎందుకంటే ఎన్నో రోజుల నుంచి కూడా తెలంగాణకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధుల లేఖలు టీటీడీ అంటే సిఫారసు లేఖలు ఎక్కడా కూడా తీసుకోవడం లేదు. కేవలం వ్యక్తిగతంగా, ఎందుకంటే ఇప్పటి వరకు కూడా రాజ్యాంగబద్ధంగా ఎన్నికైనటువంటి తెలంగాణ ప్రతినిధులు మాత్రమే, వాళ్ళకు మాత్రమే స్వయంగా వాళ్ళు వస్తేనే వాళ్ళతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులకు లేదంటే బంధుమిత్రులకు మాత్రమే శ్రీవారి దర్శనాన్ని, అది విఐపి ప్రోటోకాల్ దర్శనాన్ని కల్పిస్తూ వస్తున్నారు. అయితే వాళ్ళు అంటే కొంతమంది తిరుమలకు వచ్చిన సందర్భంగా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. తెలంగాణ ప్రతినిధులు అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అంటే అన్నదమ్ములుగా ఉండాల్సిన అవసరం ఉంది. అలాంటిది ఏపీలో ఉన్నటువంటి ఎంతో మంది ప్రజాప్రతినిధులు కూడా తెలంగాణలో రకరకాల వ్యాపారాలు చేసుకుంటున్నారు. మేము ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బందులకు గురి చేయడం లేదు. కానీ తిరుమలకు వచ్చిన సందర్భంగా మమ్మల్ని అంటే సిఫారసు ఎవరికైనా సరే లేఖలు ఇస్తే వాటిని ఎక్కడా కూడా అమలు చేయడం లేదంటూ కూడా కొంతమంది వాళ్ళ ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకుని ఏపీ ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలి. టీటీడీ పైన ఒత్తిడి తీసుకొచ్చైనా సరే ఆదేశాలు ఇచ్చి తెలంగాణ ప్రజాప్రతినిధుల లేఖలను కూడా సిఫారసు లేఖలను కూడా వాటిని అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా కొంతమంది ఫిర్యాదు చేయడం జరిగింది. వాళ్ళ ఆవేదన కూడా వ్యక్తం చేయడం జరిగింది తిరుమలకు వచ్చిన సందర్భంగా. అయితే గత 2-3 రోజుల నుంచి కూడా సోషల్ మీడియాలో కావచ్చు, రకరకాల మీడియాలో కూడా తెలంగాణ ప్రజాప్రతినిధులను త్వరలోనే అమలు చేస్తారంటూ కూడా ప్రచారం జరిగింది. దీనికి తెరదించే విధంగా టీటీడీ ఈవో శ్యామలారావు కూడా డైలీ ఎవరో ప్రోగ్రామ్ లో కూడా చెప్పడం జరిగింది. అలాంటి నిర్ణయం ఎక్కడా కూడా తీసుకోలేదు. మొన్న జరిగినటువంటి పాలక మండలి సమావేశంలో కూడా దానికి సంబంధించి ఎటువంటి చర్చ కూడా జరగలేదు. కానీ భవిష్యత్తులో చూద్దాం, అంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల కారణంగా ఇప్పుడు వాళ్ళు వ్యక్తి
వ్యక్తిగతంగా వస్తే వాళ్ళకందరికీ కూడా ఏర్పాట్లు చేస్తున్నాం. కానీ సిఫారసులు అంటే వాళ్ళు ఎవరికైనా సరే సిఫారసు చేస్తే వాళ్ళు లేఖలు ఇచ్చి సిఫారసు చేస్తే దాన్ని అమలు చేయాలనేటువంటి ఆలోచన ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా లేదు. కానీ భవిష్యత్తులో ప్రభుత్వ ఆదేశాల ప్రకారం లేదంటే ఇక్కడ పరిస్థితుల అనుగుణంగా గన అలాంటి నిర్ణయాలు బోర్డులో గన చర్చించి నిర్ణయం తీసుకుంటే అప్పుడు చూద్దామంటూ కూడా ఆయన చెప్పేయడం జరిగింది. అయితే మొత్తం మీద ఇక్కడ ఒక ఫుల్ స్టాప్ అన్నట్టే తెలుస్తా ఉంది. తెలంగాణ ప్రజాప్రతినిధుల లేఖలైతే ప్రస్తుతానికి టీటీడీ ఆమోదించే అవకాశం అయితే కనబడలేదని మనకు తెలుస్తుంది. అయితే మొత్తం మీద దీనికి అంటే ఇప్పటికే కూడా పెద్ద ఎత్తున ఎందుకంటే ఆల్రెడీ ఎక్కువ మంది తిరుమలకు సంబంధించి బోర్డులో ఎక్కువ మంది ఉన్న నేపథ్యంలో వాళ్ళకందరికీ కూడా ఇప్పటికే దాదాపుగా రోజు ఈ శ్రీవాణి ట్రస్ట్ కి సంబంధించిన సేవా టికెట్లు కావచ్చు అంటే సేవా టికెట్లు కావచ్చు ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున దాదాపుగా 2 నుంచి 3 వేల టికెట్లు ఇస్తున్న నేపథ్యంలోనే ఆ ప్రెజరే ఇప్పటి వరకు కూడా వీఐపీ బ్రేక్ దర్శనాల పైన కొనసాగుతుంది. ఇంకా తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖగాన యాక్సెప్ట్ చేస్తే మరో 500 నుంచి 1000 టికెట్ల వరకు కూడా పెరిగే అవకాశం అయితే ఉంది. ఆ ఒత్తిడి తట్టుకుంటే చాలా ప్రజలే టీటీడీ ఈవో శ్యామలరావు ఒక క్లారిటీ ఇచ్చారు. బట్ తెలంగాణ నేతల సిఫార్సు లేఖలపై వారిలో 2 సార్లు దర్శనం చేసుకునే అవకాశం ఉందనే ప్రచారాన్ని ఎవరైతే తీసుకొచ్చారో వారి మీద ఎటువంటి యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది? అసలు ఆ ప్రచారాన్ని ఎవరు తెర మీదకి తీసుకొచ్చారు? గత 3 రోజుల నుంచి మనం చూసుకున్నట్టయితే ఆ ప్రచారం వైరల్ అవుతోంది. సో ఈ నేపథ్యంలో ఆయన డైలీ ఈవో కార్యక్రమంలో శ్యామలరావు అయితే క్లారిటీ ఇచ్చారు. ఎటువంటి యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది? అంటే దీనికి సంబంధించి తెలంగాణ ప్రజాప్రతినిధుల లేఖలు సిఫారసు లేఖలు అమలు అంటే యాక్సెప్ట్ చేస్తామంటూ కూడా సోషల్ మీడియాలో వచ్చింది. సోషల్ మీడియాలో ఇప్పటికే దానిపైన విస్తృతంగా ప్రచారం జరిగిన నేపథ్యంలో వాటిపైన కూడా టీటీడీ విజిలెన్స్ విభాగం దృష్టి పెట్టడం జరిగింది. ఎవరు దీన్ని పెద్ద ఎత్తున సర్క్యులేట్ చేస్తున్నారు, టీటీడీ చెప్పనటువంటి మాటల్ని వక్రీకరించి ఈ విధంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంది ఎవరు అనే దానిపై కూడా టీటీడీ విజిలెన్స్ వింగ్ విభాగం ప్రత్యేకంగా దృష్టి పెట్టడం జరిగింది. వాళ్ళపైన కూడా చర్యలు తీసుకుంటామంటూ కూడా టీటీడీ ఈవో శ్యామలరావు మీడియా ముఖంగా చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఒక సమస్య అంటే ప్రతిరోజు కూడా ఏపీ బ్రేక్ దర్శనాలు ఏపీ నుంచే ఉన్నటువంటి ఇక్కడ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలు అమలు చేయాలి. వాళ్ళ సిఫారసు లేఖలన్నింటి కూడా కంటిన్యూ చేయాలి. మరోవైపు టీటీడీ బోర్డులో ఇప్పటికే ఉన్నటువంటి బోర్డు మెంబర్లు కానీ లేదంటే చైర్మన్ కానీ వీళ్ళందరికీ కూడా సిఫారసులు ఉంటాయి, వాళ్ళకందరికీ కూడా అమలు చేయాలి. మరోవైపు ఏపీ బ్రేక్ దర్శనాల్లో శ్రీవాణి ట్రస్ట్ అనేది ఒకటి ఉంది. ప్రతిరోజు కూడా 1500 టికెట్లు ఇస్తూ ఉంటారు. వాళ్ళు కూడా వాళ్ళకందరికీ కూడా అమలు చేయాల్సిన అవసరం ఉంటుంది. దాదాపుగా ఉదయం తెల్లవారుజామున 7 గంటల నుంచి బ్రేక్ దర్శనం ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా ఉంటుంది. ప్రతిరోజు కూడా 2 నుంచి 3 వేల మంది వరకు కూడా వీళ్ళకందరికీ కూడా అమలు చేస్తే ఇంకా తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలు అంటే వ్యక్తిగతంగా వస్తే వాళ్ళకందరికీ కూడా చాలా గౌరవప్రదంగా టీటీడీ కొనసాగిస్తుంది. సిఫారసు లేఖలు అనేది డిమాండ్ ఉంది కాబట్టి వాళ్ళకి అవి కూడా అమలు తీసుకొని వస్తే సామాన్య భక్తులకి చాలా అవస్థలు అనేది ఉంటాయి. ఎందుకంటే ఇప్పటికే తిరుమల స్వామివారి దర్శనానికి ప్రతిరోజు కూడా 70 నుంచి 80 వేల మంది దర్శనం చేసుకుంటున్నారు. మరో 20-30 వేల మంది బయట క్యూ లైన్ లో పడిగాపులు కాస్తున్నారు. అలాంటిది ఇంకా ఇవన్నీ కూడా పెంచుకుంటూ పోతే చాలా ఇబ్బందులు వస్తాయనే ఉద్దేశంతోనే గతంలో దాన్ని స్టాప్ చేయడం జరిగింది. మొత్తం మీద రాబోయే రోజుల్లో దీన్ని ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఏదైనా సరే తక్కువ మొత్తంలో తెలంగాణ ప్రజాప్రతినిధులకు అమలు చేస్తారా, సిఫారసు లేఖలకు యాక్సెప్ట్ చేస్తారా లేదా అంటే దీనికైతే మాత్రం టీటీడీఓ శ్యామలరావు అయితే బోర్డులో అంటే నిర్ణయం తీసుకుని దాని తర్వాతే అమలు అనేది ఉంటుంది అంతే తప్ప ఇందులో ఎక్కడా కూడా ఇవన్నీ కూడా ఊహాగానాలే, వీటిపైన పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటామంటూ కూడా శ్యామలరావు గారు చెప్పడం జరిగింది. సంజన.